అన్న కొంచెం జరుగుతుంది మహేష్ అన్నాడు అన్న 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 ఎవరు I was MLA, it was sanctioned almost 2 years back. Generator was sanctioned 2 years back. Still it's taking 2.5 years for the grounding. ఒక్కసారి మాజీ మంత్రి సబితా ఇంద్రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అమ్మ నేనేమంటాను, డిస్కషన్ చేయండి దీని మీద, ఆర్గ్యూ పెట్టాను. కానీ యాక్చువల్గా 3 months బ్యాక్ మీడియాలో వచ్చింది జనరేటర్ లేక ఇబ్బంది పడుతున్నారు. సో నేనేమంటున్నా, 2 years బ్యాక్ కేసీఆర్ గారు ఉన్నప్పుడే ఆ ప్రాజెక్ట్లో భాగంగానే ఒక జనరేటర్ ఉంది. దాన్ని గ్రౌండ్ చేయడానికి అది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కానీ ఏదైనా కానివ్వండి, మనదైతే రెస్పాన్సిబిలిటీ కదా, ఎందుకు గ్రౌండ్ చేయలేదు ఇన్ని రోజులు అనేది ఒకటి. ఇప్పుడు మీరు ఒక్క నిమిషం అమ్మ డాక్టర్ గారు, మీకు ప్రాబ్లం వచ్చిందని పక్కన ఉన్న బ్లడ్ బ్యాంక్ మీరు కవర్ చేస్తున్నారు. నేనేమన్నానంటే దాంట్లో ప్రాజెక్ట్లోనే భాగంగా ఉంది కదా, ఎందుకు గ్రౌండ్ చేయలేకపోతున్నట్టు మేము అడుగుతున్నాం. రెండవది, పేషెంట్ ఏం చెప్తున్నారంటే ఇంజక్షన్ ఏదో ఇచ్చేవాళ్ళట వీక్లీ వన్స్, అవి ఇవ్వట్లేదట, 1 month అయిందట. మరి ఇది ఇంజక్షన్ ఎవరి కంట్రోల్ ఉంటుంది? సో నేనేమంటానంటే, ఇంతమంది పేషెంట్లు వస్తున్నారు, మరి ఇంజక్షన్ ఇవ్వాలని మీరు కదా కోఆర్డినేట్ చేయాల్సింది. సో మీకు తెచ్చుకొని మీరు తీసుకొని మీరు పంపించాలి, త్రూ ప్రాపర్ ఛానల్ పోవాలి. మరి అది మీరు గట్టిగా వార్న్ చేయండి, ఎవ్రీ వీక్ పంపిస్తే నేను మళ్ళీ కోఆర్డినేట్ చేస్తాను చెప్పండి వీళ్ళు. అమ్మ వద్దు, నాకు సాక్ష్యం అక్కర్లేదు, మనం అందరం కలిసి పబ్లిక్ ఇబ్బంది లేకుండా చూసుకోవాలని. గౌరవ మాజీ శాసనసభ్యులు మహేష్ రెడ్డి గారు, కొడంగల్ మాజీ శాసనసభ్యులు నరేందర్ రెడ్డి గారితో పాటు గౌరవనీయులు రెడ్డి మీద చైర్మన్ గారు నాగేంద్ర గారు, శివప్రభురెడ్డి గారు, విజయ్ కుమార్ గారు, మా సోదరులు గోరగిరి ఎంపీగా పోటీ చేసి రామ మల్లేష్ గారు, గౌరవ మాట్లాడుతూ ఒక మీటింగ్లో అన్నారు, కాళేశ్వరం పూర్తయింది, అక్కడున్న రైతులకు నీళ్ళు వస్తున్నాయి, అక్కడ చెరువులు నింపుకుంటున్నాం, రిజర్వాయర్ నింపుకుంటున్నాం, పాలమూరు రంగారెడ్డి పూర్తి అయితే నా కళ నెరవేరుతుంది, దీన్ని స్పీడప్ చేసి వీళ్ళని తొందరలో పూర్తి చేసి ఈ ప్రాంత రైతులకు నీళ్ళు అందించడమే నా కళ అమ్మ అన్నారు. నిజంగా చాలా సంతోషం అనిపించింది. అదేవిధంగా స్పీడ్గా చేస్తూ 90% పూర్తి చేశారు, ఇక 10% పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఒకటి అడుగుతున్నాం నేరుగా, ప్రాజెక్టు 90% పూర్తి అయిన తర్వాత అందులో కాలువలకు సంబంధించి టెండర్ అయిన వర్క్ కూడా ఎందుకు క్యాన్సిల్ చేశారు? కనీసం ఆ కాలువలన్న పూర్తి చేస్తే గ్రావిటీ మీద మా మహేష్ చెప్తా ఉంటాడు, జస్ట్ ఆ కాలువలు పూర్తి చేస్తే గ్రావిటీ మీద మాకు పరిగెత్తి నీళ్ళు వచ్చేది.
ఎందుకు దాని మీద దృష్టి పెట్టలేదు, ఎందుకు క్యాన్సిల్ చేశారు? ఇవి కదా కేసీఆర్ గారు మొన్న అడిగాను మిమ్మల్ని, ఎందుకు కూలికి పడ్డారు, ఎందుకంత బాధ అయ్యింది, ఎందుకు సమాధానం చెప్పలేకపోయారు? కేసీఆర్ గారు అడిగింది ఏంటి, గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడింది తెలంగాణ ప్రజలు గమనిస్తలేరు. అందులో వికారాబాద్ సంబంధించిన ప్రజలు కానీ, వికారాబాద్ జిల్లాకు సంబంధించిన ప్రజలు కానీ, అదేవిధంగా రంగారెడ్డిలో ఉన్న ప్రజలు కానీ, నల్గొండ, మహబూబ్ నగర్ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ కింద ఉన్న రైతులు ఆలోచిస్తలేరా? కేసీఆర్ గారు ఏమడిగారు? 45 టీఎంసీలు ఎందుకు అడిగారు? 90 టీఎంసీలు కావాల్సిన నీళ్ళని అలొకేట్ చేసిన 90 టీఎంసీలలో 45 టీఎంసీలు అడిగారంటే దాని వెనకాల ఉన్న మతలబ్ ఏంది? ఎవరి కోసం మీరు మెట్టు దిగారు? ఇంకా 90 సరిపోయి ఇంకా పెంచండి అని అడగాల్సింది పోయి మీరు తగ్గించుకున్నారు. ఎందుకు తగ్గించుకున్నారు? తెలంగాణ ప్రాంత ప్రజలకు సంబంధించిన హక్కును ఎందుకు మీరు వదిలేశారని కేసీఆర్ గారు అడిగారు. దానికి ఇద్దరు అధ్యక్షులు మాట్లాడున్నారు. పాలమూరు రంగారెడ్డి, నిజంగానే రంగారెడ్డి జిల్లాలో అంటే వికారాబాద్ జిల్లాకు సంబంధించి ఇక్కడ ఉన్న రైతన్నలందరూ కూడా కాళేశ్వరం పూర్తి అయిన తర్వాత కేసీఆర్ గారు ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి కూడా పూర్తి చేస్తారు, మాకు నీళ్ళు వస్తాయని గంపడి ఆశతో ఎదురు చూస్తున్న వికారాబాద్ జిల్లా, రంగారెడ్డి జిల్లా ప్రజల రైతన్నల ఆశల మీద నీళ్లు చల్లేటట్టు రేవంత్ రెడ్డి గారు ఈ 2 సంవత్సరాలలో కనీసం ఈ ప్రాజెక్ట్ ఉందని ఆలోచన కూడా చేయకుండా, కనీసం వాటి పక్కన తిరిగి చూడకుండా వికారాబాద్ జిల్లాకు సంబంధించిన రేవంత్ రెడ్డి గారు కనీసం దాని దృష్టి కూడా పెట్టలేదని వాస్తవం. కేసీఆర్ గారు 2 సంవత్సరాల నుండి రాష్ట్ర ప్రభుత్వ పనితీరును కూడా అబ్జర్వ్ చేస్తూ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతూ ఉంటాయి. తెలంగాణ హక్కుల కోసం ఎంతవరకైనా వెళ్తాననే ఒకే ఒక నాయకుడు ఎవరంటే కేసీఆర్ గారు. ఎవరితోనైనా పోరాటం చేస్తాను, తెలంగాణ హక్కులకు భంగంగా ఉంటే ఎంత దూరమైనా వెళ్తాననే నాయకుడు ఒక కేసీఆర్ గారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క ఇటుక పేర్చినట్టు పేర్చి రాష్ట్రాన్ని బాగు చేసుకుంటూ వచ్చారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం అన్నా తెలంగాణ ప్రజలన్నా కేసీఆర్ గారు తన శ్వాసగా భావిస్తారు. కాబట్టి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ప్రశ్నించే స్థితిలో కేసీఆర్ గారు ఉంటారు. బట్ ఒక 3 రోజుల కిందట కేసీఆర్ గారు వచ్చి తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం కానీ, ఈరోజు పాలమూరు రంగారెడ్డికి జరుగుతున్న అన్యాయం కానీ, ఈ ప్రభుత్వం స్పందించకపోవడం కానీ ఇవన్నీ కూడా ప్రశ్నించడం జరిగింది. తెలంగాణ ప్రజలు ఇప్పటికీ గమనించుతారు. సూటిగా ఒక 3 మాటలు అడిగారు కేసీఆర్ గారు. పాలమూరు రంగారెడ్డిలో 90 టీఎంసీ అలాట్ చేశాం కదా, మీరు 45 టీఎంసీలే సరిపోతే ఎందుకు రాశారు లెటర్ అని అడిగారు. దానికి సమాధానం వచ్చిందా అంటే రాలేదు. సమాధానం పక్కే తిరిగి ఇంకొక మాట అడిగారు. 1 year అవుతుంది కదా డిపిఆర్ వెనక్కి వచ్చి కేంద్ర ప్రభుత్వం నుండి, మరి డిపిఆర్ వెనక్కి వచ్చినప్పుడు ఎందుకు మీరు మళ్ళీ దాన్ని పంపించలేదు, డిపిఆర్ ఆమోదించుకోలేదని అడిగారు. దానికి సమాధానం ఉందంటే లేదు. గతంలోనే కేసీఆర్ గారు ఉన్నప్పుడు దాదాపు 6 నుండి 7 అనుమతులు తీసుకొచ్చారు. 90 టీఎంసీల వాటర్తో ప్రాజెక్ట్ కడుతున్నామని చెప్పి 6-7 అనుమతులు తీసుకొచ్చి పెట్టున్నారు. ఇంకొక మాట మాట్లాడుతుంటారు, 10 సంవత్సరాలు ఎందుకు పూర్తి చేయలేదు. 10 సంవత్సరాలలో ఎన్నో కేసులు వేస్తే ఆ కేసులను కూడా అధిగమించి ఎన్నో రకాల అనుమతులు తీసుకొచ్చి 90% ప్రాజెక్టు పూర్తయిన తర్వాత 10% పూర్తి చేసి ఈ ప్రాంతం వాసులకు నీళ్ళు ఇవ్వాలని ఆలోచన ఈ ప్రభుత్వానికి, ఈ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎందుకు రాలేదు? అది కేసీఆర్ గారి పొలానికి కేసీఆర్ గారి దగ్గరికి వెళ్తున్న నీళ్ళు కావు. ఈ ప్రాంతంలో ఉన్న రైతన్నలందరూ రంగారెడ్డి, మన వికారాబాద్, పరిగి, తాండూరు, కొడంగల్, అలాగే చేవెళ్ళ, ఇబ్రాహీంపట్నం, మహేశ్వరం ఈ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళకు నీళ్ళు అందించడానికి ప్రాజెక్టు పెట్టున్నారు. ప్రతిసారి కేసీఆర్ గారు మాకు మాట చెప్పేవాళ్ళు, తెలంగాణ రాష్ట్రం సాధించాలి, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఎకరాకి నీళ్ళు అందించాలి అని ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాను. కాబట్టి రాగానే మిషన్ కాకతీయ అని పెట్టి ముందు చెరువులను బాగు చేసుకున్నాం. తర్వాత ప్రాజెక్టు కాళేశ్వరం కానీ అంటే గోదావరి బేసిన్లో ఉన్న నీళ్ళను గోదావరిలో వాడుకోవాలని, పక్క వాడుకోవాలని కాళేశ్వరం, కృష్ణా బేసిన్లో ఉన్న ఏరియాను ఇక్కడ వాడుకోవాలని పాలమూరు రంగారెడ్డి, ఈ 2 ప్రాజెక్టులు పెట్టి కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని కూడా జాతీయ హోదా ఇవ్వమని చాలాసార్లు అడిగారు. కేంద్రం ₹1 ఇవ్వకపోయినా ఇప్పుడు మీరు అప్పు చేసిన ఈ ప్రభుత్వం చెప్తుంది కదా, అప్పు చేసైనా సొప్పు చేసైనా ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలనే ఆలోచనతో కాళేశ్వరం, పాలమూరు లాంటి 2 ప్రాజెక్టులు మొదలుపెట్టారు. శాంక్షన్ అయినటువంటి యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ కూడా కొడంగల్కు తీసుకొని పోయింది. వికారాబాద్కు ఏం శాంక్షన్ అయినా కానీ వికారాబాద్ జిల్లాకు, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి లాగా పనిచేస్తలేడు ఆయన. నేను కొడంగల్కు మాత్రమే ముఖ్యమంత్రిని, పేరుకు మాత్రం నేను వికారాబాద్ జిల్లా చెప్తా,
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వాసినని చెప్తా, తెలంగాణ ముఖ్యమంత్రిని అని చెప్తా, పనులు మాత్రము నేను కొడంగల్కే చేస్తా అని చెప్పి చెప్తున్నా. మనం చూస్తున్నాము ఇప్పుడు ఎవరైనా తల్లి ఉంది అంటే పిల్లలందరికీ కూడా సమానంగా చూస్తుంది. ఇంకెవరైనా బలహీనంగా ఉన్నటువంటి పిల్లోడు ఉంటే వానికి ఇంకొక పూట ఎక్కువ పెడుతుంది. కానీ ఈయనది ఉల్టా ఉంది. బలహీనంగా ఉన్నా పర్వాలేదు, వాడు చచ్చిపోయినా పర్వాలేదు, నేనేం చేయాలనుకుంటే గదే చేస్తా అనేటటువంటి ఉద్దేశం చేత రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. అయితే మేము ఇప్పుడు పొద్దుటి నుంచి గౌరవ మాజీ మంత్రి వర్యులు సబితమ్మ మేమందరం కూడా కలిసి వికారాబాద్ పట్టణంలో కూడా తిరిగినాం. ఈరోజు తిరిగితే ఎక్కడ కూడా పరిపాలన మీద దృష్టి సాధిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ చేస్తలేదు. ఇప్పుడు ఈ పార్టీ ఆఫీసు ఏదైతే వార్డులో వస్తుందో సాకేత్ నగర్లో కూడా మేము ఒక పార్కుకు పోయినాం. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, సబితమ్మ మంత్రిగా ఉన్నప్పుడు అక్కడ పార్కు లోపల జిమ్కు సంబంధించినటువంటి వస్తువులు పెడితే అవి రిపేర్కి వస్తే కనీసం వాటిని కూడా రిపేర్ చేయలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి లోపల వికారాబాద్ మున్సిపాలిటీ కొనసాగుతున్నది.